సార్ వాటర్ సమస్య మాట్లాడారు, మూసీకి మీరు చాలా హోప్ ఉందంటున్నారు. హుస్సేన్ సాగర్ అక్కడ కాకపోయినా కొంచెం దూరం అయినా ఆకాశ హర్మ్యాలు కట్టి చూపిస్తాం, హైదరాబాద్ చాలా అందంగా తయారవుతుంది అంటున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం మోస్ట్ ఐడెంటిఫైబుల్ ఇప్పుడు సమస్య ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం కొట్టొచ్చినట్టు వెంటనే నేను మేయర్గా చేసి చూపిస్తాను అన్నది వాట్ ఈస్ ద బిగ్గెస్ట్? డ్రైనేజా, వాటరా, ఏమిటది? ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టు, ఇలా మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దాన్ని పర్మనెంట్గా సొల్యూషన్ ఎట్లా చేయాలన్న దానికి చుట్టుపక్కల రిజర్వాయర్స్ కానీ అవన్నీ అవి నడుస్తున్నాయి. దానికి అన్ని ప్రాంతాల్లో కొంత వాటర్ పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో ఇంటింటికి కొన్ని నల్లాలు ఇవన్నీ ఇంకొన్ని స్పోర్ట్స్ సిటీలో కొన్ని చేయాల్సి ఉంది. బయట శివారు ప్రాంతాల్లో ఏదైతుందో ఇవాళ శేర్లింగపల్లి ఏరియా కానీ, ఏఎస్ రావు నగర్ కానీ, ఇటు ఎల్బీ నగర్ సైడ్ కానీ ఇవన్నిట్లో పైప్ లైన్ సిస్టమ్ నడుస్తుంది ఆల్రెడీ. మీరు ఎక్కడ పోయినా దానికి సంబంధించిన సంపులు, రిజర్వాయర్లు, దానికి సంబంధించిన మంజీరా, గోదావరి నది నుంచి ఇప్పుడు మిషన్ భగీరథలో తీసుకోవాల్సిన ఏదైతే ఉందో స్టెప్, దానికి సంబంధించిన అన్ని పైప్ లైన్ల వర్క్లే నడుస్తున్నాయి అన్ని ఏరియాలో. ఎందుకంటే నెక్స్ట్ ఓలా రిజర్వాయర్లు కడతాం, దానికి సంబంధించిన సంపులు కడతాం, కానీ అన్ని పైప్ లైన్లు కూడా వేసి ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కోర్ ఏరియాలో కొంత ఉంది, ఇంకా శివారు ప్రాంతాల్లో సంబంధించిన వర్క్ అంతా నడుస్తాం. దాంతోపాటు కొంత మెయిన్ ఏంటంటే హైదరాబాద్లో కొంత డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంటుంటుంది వర్షాలు వచ్చినప్పుడు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ప్లాన్ చేసిన డ్రైనేజ్ వ్యవస్థ కాబట్టి ఇవాళ ఆ డ్రైనేజీలనే ఏం చేస్తున్నారంటే స్ట్రాంగ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అలాగే డైవర్ట్ చేసి పెడతారు. అవును, ఇలా డ్రైనేజీ ఒక 1000 ఇండ్లు ఉంటే దానికి ఒక 2 feet డయా సరిపోద్దని వాళ్ళు పైప్ లైన్ వేసి పెడతారు. చాలా చోట్ల నల్లగా వస్తున్నాయి నీళ్లు, మంచినీళ్ళు అవి కలిసిపోయి మాకు బాటిల్స్లో పట్టి చూపిస్తుంటారు జనం. అదే ఇలా ఒక 2 feet డయా సరిపోద్ది సివరేజ్ కానీ వేస్తారు. కాకపోతే ఏమైందంటే చుట్టుపక్కల 1000 ఇళ్ళలో పడే వర్షపు నీళ్ళు కానీ, దానికి సంబంధించిన మామూలుగా వాడుకునే నీళ్ళు కానీ ఈ డైవర్షన్ ఏం చేశారంటే కొంత అనాలోచితంగా దాంట్లోకే డైవర్ట్ చేశారు. ఇవి అవి పెరిగిపోయి ఇంట్లోకెళ్ళి వచ్చిన కవర్స్ అవి ఇవి తట్టుకొని ఆ డ్రైనేజీలు ఎక్కడో కన్నా అల్లాలి పైకి పొంగుతూ ఉంటాయి. మీరు అన్న మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడో కూడా కొంత క్రాస్ అయ్యి ఇది చేస్తుంటారు. ఇవాళ రాత్రిపూట కొంత ఏమైందంటే కొన్ని డిపార్ట్మెంట్లో కొంత కోఆర్డినేషన్ లేక ఇవాళ మేము రోడ్లు వేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన మాన్యువల్స్, నల్లాలు, కనెక్షన్స్, జంక్షన్స్ ఎత్తిన వాటి మీద వేస్తున్నప్పుడు వాటి కొద్దిగా కట్ చేసి వేసుకుంటూ పోవాలని చెప్పి వీళ్ళు రాత్రిపూట కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొన్న మధ్యన ఖైరతాబాద్లో ఒకటి జామ్ అయిపోయింది, తీయాలంటే రోడ్ వేసేసిండు వాడు. రాత్రిపూట కూడా కాంట్రాక్టర్ ఉన్నాడు, దాని మెజర్మెంట్ ఎక్కడైతే నాలా ఉందో, ఎక్కడైతే జంక్షన్ మాన్యువల్ ఉంటుందో దాన్ని కూడా వేసుకుంటూ పోయాడు. దాన్ని కనుక్కుంటానికి 48 hours పట్టింది. ఇంత అసలు అస్తవ్యస్తంగా ఉండే వ్యవస్థ దాన్ని ఇప్పుడే కొంత స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసినా, ఎక్కడ పడితే అక్కడ తొవ్వి కేబుల్స్ వేసినా, ఇంకోటి వేసినా దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి వితౌట్ పర్మిషన్ ఏ డిపార్ట్మెంట్ చేసినా అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ చేయాలి. ఎవరికి పడితే వాళ్ళు రోడ్లు దొవ్వకుండా పోవద్దు అని చెప్పి చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో ఒక 2-3 ప్లేసుల్లో తప్పితే రోడ్లు దొవ్విన ఇబ్బంది పడేది కొన్ని చాలా వరకు కంట్రోల్ చేసినాం. కొన్ని 2-3 ప్లేస్లలో కొంత టెక్నికల్ సంబంధించిన టీం వచ్చేందని చెప్పి ఎలక్ట్రిసిటీ కేబుల్లో ఇంకో 2-3 వాటర్ వర్క్స్ వాళ్ళయో మేజర్ ప్రాబ్లం ఒక 2-3 దుక్కులు ఉంది తప్పితే మ్యాక్సిమం వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే చేసినా అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకటేసారి క్లోజ్ చేసే విధంగా ఉండాలి. ఫైన్ వేసి వాళ్ళని ఎందుకు బెత్తం పట్టుకుని మీరు ఈవెన్ సివిలియన్స్ కూడా వాళ్ళ కాలనీలో వాళ్ళ సందులో ఏదో ఇదిలో వాళ్ళు తవ్వేసుకుంటారు మ్యాన్ హోల్, దానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది. అదే ఉండే ఇప్పుడు ఇంతకుముందు అదే రకంగా ఉండే, దాన్ని కంట్రోల్ చేసే భాగంగా చాలా వరకు సక్సెస్ అయినాం. ఇంకొక 5-10%, 15% ఉంది, దాన్ని కూడా గ్రాడ్యువల్గా తగ్గించే ప్రయత్నం చేస్తాం. రోడ్డు మీద ఉమ్మితే లేకపోతే రోడ్డు మీద చెత్త పడేస్తే ఎదురుకుండా పెట్టుకుని జస్ట్ లైక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లేకపోతే ఇతర సంపన్న దేశాలన్నింటిలో ఫైన్ వేసి వాళ్ళని అక్కడే పీనలైజ్ చేసే పద్ధతి మనం ఎందుకు తీసుకురాలేము? సార్ ఇంకొక 2-3 yearsలో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ అవుతుంది. మీ కోరిక ఎందుకంటే వీళ్ళే వేరే దేశానికి వెళ్తే ఉమ్మరు, ఇక్కడ ఎందుకు మన రోడ్డు మనకు అలసైపోయింది, అట్లా అయిపోయింది పరిస్థితి. ఆ సివిక్ కాన్షియస్నెస్ రావాలి. మీరు అనేది ఇంకో 2-3 yearsలో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన వ్యవస్థ సెట్ అయ్యడానికి చర్యలు నడుస్తున్నాయి, ఫిట్టింగ్లు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లో మీకు మామూలుగా అంటే మామూలు మనుషులు చేసే మామూలు పనులు, సినిమాలు చూడడం అట్లాంటి టైం ఉంటాయా మీకు? లేదు, ఈ మధ్యన నిజంగా లాస్ట్ సినిమా ఏం చూసారు సార్? గుర్తుకు లేదు. థియేటర్కి వెళ్ళి అట్లా చూసుడు అట్లా థియేటర్కి వెళ్ళి చూసినాము, ఏదో సినిమా కూడా గుర్తులేదు.